పైమా రీక్రియేట్ చేశారు బద్రి సార్. ఎప్పుడైతే పైమా రీక్రియేట్ చేశారో ధనశ్రీ నువ్వు దీనికి ఇన్ఛార్జ్గా ఉండి నువ్వు అందరినీ యూత్ని తీసుకురావాలన్నారు. అరే మనకి అసలు మాట్లాడడం రాదు, ఈవెన్ నేను ఇంకొకటి నా పేరు చెప్పడం కూడా ఇష్టపడను, అంత రిస్ట్రిక్టెడ్గా ఉంటాను నేను. ఎవరైనా పేరు అడిగితే నవ్వేసి వెళ్ళిపోతాను అనమాట, అంత రిస్ట్రిక్టెడ్. నేను వెళ్ళి ఇంకొకరు ధ్యానం చెప్పడమా, అది చాలా ఏదో ధ్యానం చేసుకుంటున్నాను, ర్యాలీలకు తిరుగుతున్నాను చాలు అనే వరకే నేను ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే సేవలోకి దిగాను, అంటే పైమలో కదా ఏ సేవ చేయడం స్టార్ట్ చేశానో, ఐ లెర్న్ మోర్ థింగ్స్. అక్కడ అన్నీ ఉంటాయి, అన్ని టీచింగ్స్ ఉంటాయి, పొగడతలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది. కానీ దాని నుంచి నువ్వు ఎలా నెట్టుకుని ముందుకు వస్తున్నావు, నువ్వు ఎలా నిలకడగా ఉంటున్నావు అనేది సేవ మాత్రం నేర్పిస్తుంది. సో ధ్యానం చేసేవాళ్ళు, అహింస మార్గాన్ని తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సేవ కూడా చెయ్యాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్